2 షరతులు విధించాం. మొదటిది వారి సైన్యం తిరిగి ఢిల్లీ వెళ్ళాలని. ఇక రెండోది, అతను గనక మమ్మల్ని కలవాలనుకుంటే కోటకి రావాలి, ఒంటరిగా, నిరాయుధుడిగా. ఒకవేళ మన షరతులు ఒప్పుకుంటే? అతను ఢిల్లీ నుంచి వచ్చి 6 నెలలుగా మండే ఎడార్లో తిష్ట వేశాడంటే మన షరతులు ఒప్పుకునే తీరుతాడు. మాకు అలా అనిపించడం లేదు. దేవుడైన రాముడి కనిపించిందా రావణుడు సాధు వేషంలో వస్తాడని? క్షమించండి ప్రభు, అనుచిత సమయంలో వచ్చినందుకు. చెప్పండి గోరాసింగ్ గారు. సుల్తాన్ నుంచి సందేశం వచ్చింది. అతను మన 2 షరతులకి ఒప్పుకున్నాడు. అతన్ని రానివ్వండి. చిత్తం. సైనికులు ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా? సుల్తాన్ నిజంగానే సైన్యాన్ని చిత్తోడ్ నుంచి దూరంగా పంపిస్తున్నారా? చిత్తోడు కళ్ళకి దూరంగా, సుల్తాన్కి దగ్గరగా. మన్నించండి సుల్తాన్, కానీ మీరు ఒంటరిగా శత్రువుల కోటలోకి వెళ్ళడం ప్రమాదం. సమ్మతమే. ఈ అల్లావుద్దీన్ని పద్మావతి దగ్గరికి తీసుకుపోగలిగే ప్రతి ప్రమాదము మాకు సమ్మతమే. మాకు సమ్మతం. సుల్తాన్, నాకు తెలిసిందేంటంటే ఢిల్లీ గద్దెపై ఓ ప్రమాదం కమ్ముతోందని. ఇతాద్ ఖాన్. ప్రతి క్షణం అతని కళ్ళల్లో మీపై ద్వేషం, గద్దెపై మోహం కనబడుతోంది. అతను సుల్తాన్ కావాలనుకుంటున్నాడని. ఆకాశంలోని ప్రతి తార చంద్రుడు కావాలనుకుంటుంది కఫూర్. మరి సాధ్యపడుతుందా? నేను మీకు ఎంత దగ్గరైనప్పటికీ పద్మావతి స్థానాన్ని మాత్రం అందుకోలేకున్నాను.